హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ములక్కాడ టమాటా కర్రీ వండుతున్నాను. మా స్టైల్లో ఎలా వండుతానో చూద్దాం రండి. ముందుగా టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ములక్కాడలు కట్ చేసి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేయాలి. తర్వాత కొంచెంసేపు మూత పెట్టి ఉంచాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ములక్కాడలు కూడా వేయాలి. మేమైతే ఇలా చేసుకుంటామండి. మీరు ఎలా చేసుకుంటారో ఏంటో కామెంట్ చేయండి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకుండి తిప్పాలి. ఇట్లా పులుసు పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. నేనైతే చింతపండు పులుపేసి చేస్తున్నా. కొంచెంసేపు మూత పెట్టి ఉంచాలి. తర్వాత మూత తీసి టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ముందుగా టమాటా ముక్కలు వేయకూడదు. పులుపు ముక్క కంటి ములక్కాడ ముక్క ఉడకదు. అందుకని తర్వాత వేసుకోవాలి. ములక్కాడలు వేసిన ఒక 10 నిమిషాలకి టమాటా వేసుకోవాలి. టమాటా ముక్కలు, ములక్కాడ ముక్కలు బాగా ఉడికినాక కారం వేసుకోవాలి. కారం వేసి బాగా తిప్పాలి. తర్వాత మనం రుచికి సరిపడినంత చింతపండు తీసుకుండి చింతపండు పులుపు పోసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఒక పావుగంట మూత పెడితే ములక్కాడ కర్రీ రెడీ. చాలా బాగుందండి. నచ్చితే మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.